కొంచెం గట్టిగా చెప్దామా? మై గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. ఇదిగో నా దేవుని కనులు నీ మీదే ఉన్నాయి తల్లి. నా దేవుని కనులు నీ మీదే కలిగి ఉన్నాడా ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ఎలా పంపించాలా, నీకు ఎలా విడుదల ఇవ్వాలా, నీకు ఏ విధంగా సమాధానం చెప్పాలా, నీకు ఏ విధంగా సహాయం చేయాలని నీ వైపే ఆయన తీక్షణంగా చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? నీ వైపే ఆయన ఆశతో చూస్తా ఉన్నాడు. ఆయన కనులు నీ వైపే తిరిగి ఉన్నాయి. హల్లెలూయా. మేబీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు నిన్ను తెలియకపోవచ్చు. ఒకవేళ నిన్ను కోపంగా చూస్తున్నారేమో, ద్వేషంగా చూస్తున్నారేమో. ఇక్కడ నీ పక్కన కూర్చున్న వాళ్ళు నిన్ను వ్యతిరేకిస్తూ చూస్తున్నారేమో, నిన్ను చులకనగా చూస్తున్నారేమో, నిన్ను తక్కువగా చూస్తున్నారేమో. ప్రియ దేవుని పెట్టారేమో ఆ యొక్క వంగిపోయిన దాన్ని ముసలిదాన్ని పక్కకు తప్పుకొని, లేకపోతే వంగిపోయిన దాన్ని పక్కకు తప్పుకొని ప్రియ దేవుని పెట్టారు ఎగతాళి చేసినట్లు మేబీ మనుషులు నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో. But I am speaking as a son of the man of God. దేవుని యొక్క సేవకునిగా మాట్లాడుతూ ఉన్నాను. నా దేవుడు మాత్రం నిన్ను తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. నా దేవుడు మాత్రం తన కృపలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు చూసే దేవుడు. నా దేవుడు ప్రతి స్థితిని ఆయన గమనించే. ఆయన నేను కూర్చుంటా ఆయనకు తెలుసు, నేను పడుకోవటం ఆయనకు తెలుసు. పడుకోవటం తెలిసిన వాడు క్షమించు. హల్లెలూయా. పడుకోవటం తెలిసిన వాడు నువ్వు పడుకొని ఏడుస్తున్నది తెలియదు అనుకుంటున్నావా? కూర్చోవటం తెలిసిన వాడు కూర్చొని గోడదొడ్డు తిరిగి కుమిలిపోతుంది ఆయనకు తెలియదు అనుకుంటున్నావా? నో నో నో, హీస్ లుకింగ్ ఎవ్రీథింగ్. ఆయన అన్ని కూడా చూస్తున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? స్వరం ఎత్తి చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, నా దేవుడు నన్ను చూస్తున్నాడని చెప్పండి. విశ్వాసంతో చెప్పండి. Maybe if you don't have faith, I can't say anything. మీకు విశ్వాసం లేకపోతే నేను కూడా ఏం చేయలేను. హల్లెలూయా. బట్ when you క్షమించండి. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేయలేదు అనుకుంటా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. 3 వేసా, ఎన్ని వేసా? హల్లెలూయా. బెళ్ళేసా, ఇంకోటి వేసి. హల్లెలూయా. నా జీవితంలో పోరాటం ఏదన్నా ఉందంటే తగ్గి ఏంటండి, నా జీవితంలో సాతానుడు పోరాటం ఏమో కానీ దగ్గు పోరాటం మాత్రం గట్టిగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం. నేనేదో దగ్గు వస్తుందని మళ్ళీ చెప్తున్నా, మీరు ఇంకా దారుణంగా చెప్తున్నారు. పరమానంద శిష్యులు అన్నారు మనం ఎవరో అట్ట అయిపోయాం మన. హల్లెలూయా. మీరేమనొచ్చు? గట్టిగా అరవచ్చుగా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనందరినీ కూడా చూస్తున్నాడు.